సంస్కృతంలో మనము 3 క్రియాపదాల గురించి తెలుసుకుందాము. ప్రేషయతి పంపుతున్నాడు లేకపోతే పంపుతున్నది. దదాతి ఇస్తున్నది లేకపోతే ఇస్తున్నాడు. నయతి తీసుకువెళ్తున్నది లేకపోతే తీసుకువెళ్తున్నాడు. సీత ధనం ప్రేషయతి సీత ధనాన్ని పంపుతున్నది. పోస్ట్ ఆఫీస్ ద్వారా అయినా కావచ్చు, దేని ద్వారా అయినా కావచ్చు. సీత ధనం దదాతి సీత ధనాన్ని ఇస్తుంది. సీత ధనం నయతి సీత ధనాన్ని తీసుకువెళ్తుంది. పర్స్ ద్వారా అయినా కావచ్చు, దేని ద్వారా అయినా కావచ్చు. రామః కదా ప్రేషయతి రాముడు ఎప్పుడు పంపుతున్నాడు. రామః కదా దదాతి రాముడు ఎప్పుడు ఇస్తున్నాడు. రామః కదా నయతి రాముడు ఎప్పుడు తీసుకువెళ్తున్నాడు. ఇక్కడ మీరు గమనించారు అంటే ఒక వస్తువుని లేకపోతే ఒకరిని మనము ఒకరు తీసుకువెళ్తున్నాడు, పంపుతున్నాడు, ఇస్తున్నాడు, పంపుతున్నది, ఇస్తున్నది, తీసుకువెళ్తున్నది, ఆ సపరేషన్ని క్రియాపదాలలో మనం ఎలా వ్యక్తపరుస్తాము అంటే ప్రేషయతి, దదాతి, నయతి ద్వారా. ఇంకొన్ని ఉదాహరణలు. అనుమతిం దదాతి అనుమతిని ఇస్తున్నది లేకపోతే ఇస్తున్నాడు. సా లేఖస్య ఉత్తరం ప్రేషయతి ఆమె ఉత్తరానికి ప్రత్యుత్తరం పంపుతున్నది లేకపోతే సమాధానం పంపుతున్నది. సహ బాలాన్ యానేన విద్యాలయం నయతి అతడు పిల్లల్ని బండి ద్వారా విద్యాలయానికి తీసుకువెళ్తున్నాడు. ఇలా. ధన్యవాదాः.